జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు తెలంగాణ మంత్రి సీతక్క. నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు గెలిచినా ఏమాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బోరబండ జ్యోతినగర్ కాలనీ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. చేయి గుర్తుకు ఓటు వేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అన్న సీతక్క నియోజకవర్గ అభివృద్ధికి నవీన్ యాదవ్ గెలుపు అవసరమన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలకు మధ్య వారధిగా నవీన్ యాదవ్ సేవలందిస్తారని పేర్కొన్నారు. ఇక మహిళల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు మంత్రి సీతక్క. ఈరోజు వీకర్ సెక్షన్ కాలనీలో మరి పొద్దున్న నుంచి కూడా బాబా గారు, మా ఇక్కడ ఎంపీ మల్లు రవి గారు, మా విజయ్ గారు, మా శోభారాణి గారు, మా గల్లి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు, ఇందిర గారు, మా యువకులు అందరం కూడా మా మహిళతోటి తిరుగుతా ఉంటే బ్రహ్మాండమైన స్పందన ఉంది. మరి ఈ రోజు నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని తెలిసి తప్పుడు ప్రచారాలతోటి ప్రచారాలు చేస్తున్నాం. మా మీద తప్పుడు మరి సోషల్ మీడియాలో పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. 10 ఏళ్ళు ఏం చేసిరో చెప్పుకోవడం చేతగాక ఈరోజు నవీన్ యాదవ్ ను గాని కాంగ్రెస్ పార్టీని గాని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీకు దమ్ముంటే మీరు ఏం డెవలప్ చేసిరో వచ్చి చెప్పుకోండి. అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు వీడియోలు పెట్టి తప్పుడు పత్రికా ప్రకటనలు చేయడం మూలంగా మీ యొక్క క్యారెక్టర్ ఏందో తెలిసిపోతుంది. బీఆర్ఎస్ నాయకులారా, ఈ రోజు మీకు ఓటేస్తే కన్నీళ్ళే మిగులుతాయి తప్ప ప్రజలకి ఏం జరగదు. కానీ కాంగ్రెస్ కు చేయి గుర్తు కోటేస్తే ఖచ్చితంగా కడుపు నిండా అన్నం తినగలుగుతారు, ఉండడానికి ఇల్లు వస్తుంది, ఇంట్లో వెలిగే కరెంట్ వస్తుంది, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరి లక్షాధికారులను చేయాలని ఒక సంకల్పంతో మరి మేము పనిచేస్తా ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలు దాచుకున్నటువంటి 1800 కోట్ల రూపాయల అభయాస్తం